భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మొన్న పార్లమెంట్స్లో 5 days బ్యాక్ సెషన్లో నెహ్రూ గురించి ప్రస్తావన వచ్చింది. నెహ్రూ చేసిన బ్లండర్స్ 3 పర్టికులర్గా 3 వాటి వల్ల ఇప్పటికీ మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ 3 అతను చేయకుండా ఉంటే మన దేశం ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ కింద అయిపోయి ఉండేది అని జయశంకర్ గారు సభాముఖంగా చెప్పారండి. ఫస్ట్ది ఏంటంటే పిఓజీకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తయారవడానికి కారణం ఏంటంటే యుఎన్కి నెహ్రూ పరిగెట్టాడు. ఆ టైంలో యునైటెడ్ నేషన్స్కి ఈ వార్ ఆపండి అని చెప్పి పరిగెట్టాడు. దాంతో వాళ్ళు ఏం చెప్పారు, ముందు అయితే ఎవరిదో వాళ్ళు ఉంచుకోండి, ఆపేయండి అన్నాడు, సీజ్ ఫైర్. దాంతో పిఓజేకే తయారైంది. యాక్చువల్గా ఒక 2 రోజులు 3 రోజులు మన ఆర్మీకి టైం ఇచ్చుంటే ఆ పిఓజేకే ఉండేది కాదు. మన వాళ్ళ పాకిస్తానీ తాలూకు సోల్జర్స్, అదే వాళ్ళ సోల్జర్సే ఏదో ముహాజిదీన్ కింద వేషాలు, అంటే ట్రైబల్స్ కింద వేషాలు వేసుకుని వచ్చేసారు. వాళ్ళని తరివేసి ఉంటే మన పిఓజీకి మన చేతిలో ఉండేది, పెద్ద ఇష్యూ ఉండేది కాదు. వాళ్ళ సైడ్లో వాళ్ళు ఉండేవారు, మన సైడ్లో మనం ఉండేవాడు. కాకపోతే నెహ్రూ ఏం చేశాడు, తొందరపడి యుఎన్కి వెళ్ళిపోయాడు. ఆ యుఎన్కి వెళ్ళడం కూడా ఎందుకు వెళ్ళాడు అంటే, ఎవరు అడ్వైజ్ ప్రకారం వెళ్ళాడు అంటే అది కూడా డౌట్లే. యుఎన్కి పరిగెట్టడం కారణం ఎవరు అడ్వైజ్ చేశారు, అది మౌంట్ బ్యాటన్ చేశారమ్మో అని డౌట్. ఇంగ్లీష్ వాడు. సో వాళ్ళ చెప్పు చేతుల్లో నడిచేది కొన్నాళ్ళు. అదొకటి. తర్వాత చైనా ఫస్ట్ పాలసీ. మనం ఇప్పుడు మోదీ గారు ఇండియా ఫస్ట్ అంటారు కదా, అప్పుడు నెహ్రూ గారు చైనా ఫస్ట్ అన్నాడు. చైనా మీద విపరీతమైన అభిమానం. పటేల్ గారు చాలాసార్లు చెప్పారు, బాబు చైనా అంత వాళ్ళ వైఖరి అనుమానాస్పదంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే, లేదు చైనా అంటే వాళ్ళ సోషలిజం అంటే మనవాడికి బాగా ఇష్టం. కమ్యూనిజము, సోషలిజము అంటే నెహ్రూ గారికి విపరీతమైన అభిమానం. అదో మరి ఏంటో, మరి చైనా అంటే చాలా ఇష్టం. మరి వాళ్ళు ఏమి ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, అమ్మాయిని పంపించేవాడో తెలియదు. సంథింగ్ ట్రాప్డ్ నెహ్రూ ఇంటూ China trapped Nehru into their hands. So first China first పాలసీలో యుఎన్ పర్మనెంట్ మెంబర్షిప్కి మనకి ఆఫర్ వస్తే చైనాకి ఇవ్వండి ఫస్ట్ చైనాకి ఇచ్చి తర్వాత మాకు ఇవ్వండి. ఇంకా చైనాకి ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చేది ఏంటి, 5 ఉన్నారు మెంబర్స్. సరే, దానివల్ల ఆ వీటో పవర్ ఉండదు. ఆ వీటో పవర్ అడ్డుపెట్టుకుని వాడు ఎంతైనా ఇబ్బంది పెడుతున్నాడు మనం. ప్రతి టెర్రరిస్ట్ని, పాకిస్తానీ టెర్రరిస్టులందరినీ నామినేట్ టెర్రరిస్ట్ కింద వాడిని డిక్లేర్ చేయాలంటే వీడు ఆపేస్తాడు, వీటో పవర్ పెట్టి చైనా వాడు. సో ఇప్పటికీ మన మీద పాకిస్తాన్తో కలిసి చైనా చాలా ఇబ్బంది పెడుతుంది. ఆనాడు చేసిన తప్పు వల్ల. ఇంకోటి ఏంటంటే, చైనా మనల్ని అటాక్ చేయలేదు, హిమాలయాలు దాటికి ఎలా వస్తారు అని చాలా ధీమాగా ఉన్నాడు నెహ్రూ. కాకపోతే హిమాలయాలు దాటి వచ్చాడు, మనం అటాక్ ఇచ్చారు 62. సో ఆయన చేసిన క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఉంటుండగానే ఫిజిల్ అయ్యాయి. తర్వాత టిబెట్లో చేసిన మిస్టేక్ వల్ల మనకి నేవీ రేపే కూర్చున్నాడు. అయితే చైనాకి మనకి కామన్ బార్డర్ లేదు.
సో అలాంటిది బేసిక్గా చైనాకి పాకిస్తాన్కి మనకి ఉన్న ప్రస్తుత గొడవలకి కారణం ఎవరు అంటే నేను చేసిన పిచ్చి పనులు. నేను చేసిన 3 తప్పిదాలు. భయంకరమైన తప్పిదాలు కాదు, అది డెలిబరేట్గా చేసిన మూర్ఖపు పనులు. మేబీ నెహ్రూ వాంటెడ్ దట్ ఇండియా షుడ్ బి ఇన్ ట్రబుల్ ఫర్ లాంగ్ టైం. ఇండియాలో అంటే ఎదగడం, ఇండియా ఎదిగిపోతే ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది. ఓటర్స్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. ఇప్పుడు మనుషులకి డబ్బులు ఎక్కువ వస్తే వాళ్ళు తెలివితేటలు పెరిగితే వాళ్ళు మంచి లీడర్లను ఎంచుకుంటారు. సో ఆ భయం నెహ్రూకి మొదటి నుంచి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఎవరిని మన అంబేద్కర్ గారు ఆయన చదువు, ఆయన మేధస్సు చూసి అతను అంతసేపు హీ యూస్ టు ఫీల్ ఇన్ఫీరియర్. ఇతనికి అది లేదు, చదువు పెద్దగా లేదు, పైగా మేధస్సు అంటే మోకాల దగ్గర ఉంటుంది. తర్వాత ఇతని లైఫ్ స్టైల్ కూడా వెస్ట్రన్ లైఫ్ స్టైల్, మోర్ ఆఫ్ ఎ వెస్టర్న్, అంటే బ్రిటిష్ వాళ్ళ లైఫ్ స్టైల్ తప్ప మన ఇండియన్ లైఫ్ స్టైల్ కాదు. ఆయన తినే తిండి ఒకటి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది, ప్లస్ అమ్మాయిల వెనకాల తిరగడం, అదే లైఫ్ స్టైల్. ఆ రోజుల్లో మన ఇండియన్స్ దేవర్ మోర్ ట్రెడిషనల్. ఇప్పుడు పటేల్ గారు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏదో ఫ్యామిలీ, పెళ్ళం, పిల్లలు చూసుకున్నారు. వీడు అలా కాదు, పెళ్ళాన్ని దూరం పెట్టాడు, ఏ పిల్లలు కనపడితే వెనకాల పడడం పట్టాడు. సో బేసిక్గా అది అది ఇంగ్లీష్ వాళ్ళ లైఫ్ స్టైల్. ఇంగ్లీష్ వాళ్ళు అలాగే ఉంటారు ఫ్రీగా, ఇప్పటికీ అలాగే ఉంటారు కొంచెం. ఇప్పుడు వాళ్ళు మళ్ళా అవుతారు, మనం వాళ్ళు అవుతాం. సరే, అదొక ప్రాబ్లం. ఈవెన్ దో హీ వాజ్, అంటే అతను అదే చెప్పాడు, బై బర్త్ ఐఎమ్ ఏ హిందూ, at heart I'm a Muslim, and by education I'm a Christian. అది. సో ఇదండి మన నెహ్రూ గారి కన్ఫ్యూజ్డ్ రిలీజియస్, అతని కన్ఫ్యూజన్. 3 రిలీజియన్ ఆయన సెక్యులర్గా ఆయనలో చొరబడి ఉన్నాయి. సో దానివల్ల మనకు వచ్చిన దరిద్రం అది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అతను అవడం వల్ల ఇప్పటిదాకా ఇంకా డెవలప్ అవ్వకుండా మన ఇండియాని నొక్కిపెట్టేశాడు. ఇప్పటికీ మనకి పాకిస్తాన్ ఒక పెద్ద ఇష్యూ, చైనా ఒక పెద్ద ప్రాబ్లం కింద నడుస్తుంది. తర్వాత ఐక్యరాజ్య సమితి, యుఎన్ పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోవడం వల్ల మనం ఇప్పటికీ ఇబ్బందులకి గురి అవుతున్నాం. అది ఈ 3 కారణాలు చాలు మన నెహ్రూ గారి ఈ గొప్పతనాన్ని చాటించడానికి ఈ 3 కారణాలు చాలండి. తర్వాత అతని ఇంటెన్షన్స్, నేనైతే ఐ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ హిజ్ ఇంటెన్షన్స్. ఐ థింక్ హీ వాంటెడ్ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టుగాను విన్స్టన్ చర్చిల్ అన్నాడు, ఏమన్నాడంటే, మీరెక్కడ మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు చూడండి, 5 ఏళ్ళు తిరగకుండా బాబు మళ్ళీ రండి మమ్మల్ని ఏలండి అని చెప్పి మా దగ్గరికి వస్తారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటనుకుంటున్నారు, మీ ఇలాంటి పనికిరాని నల్ల తోలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఎటకారం చేశాడు విన్స్టన్ చర్చిల్. అంటే ఆ రోజుల్లో అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
సెకండ్ వరల్డ్ వార్ టైంలో అతను చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ని కొంచెం సంకనాకించేసి మళ్ళీ బాబు రండి మహాప్రభు అని బతికిమాలుకుందామని మనం ట్రై చేశాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఇతనికి తెల్ల తక్కువలు అంటే మహా ఇష్టం. తెల్ల తక్కువ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం. సో సో మరి అంటే మీరు అనుకోవచ్చు ఎంతసేపు నెహ్రూ మీద గాంధీ మీద పడేస్తున్నాడు అని. కానీ మరి వాళ్ళు చేసే పని బట్టి అలా అనిపిస్తుంది మనకి. చేసే పని బట్టి చాలా అనిపిస్తుంది గ్యారెంటీగా. గాంధీకి కూడా బ్రిటిషర్స్ అంటే ఎంత అభిమానం అంటే మరి మరి ఇండియన్స్ కొన్ని వేల మంది చచ్చిపోయినా పర్లేదు కానీ ఒక్క బ్రిటిష్ ఆఫీసర్ చచ్చిపోయినా, బ్రిటిష్ సోల్జర్ చచ్చిపోయినా గోరడేవుడు. ఇంక్లూడింగ్ ఇప్పుడు అతని నాన్ వైలెన్స్ ఎంత పనికిరాని, ఎంత డైబాలిక్ నాన్ వైలెన్స్ అంటే పనికిరానిది కాదు. అది యాక్చువల్గా అది చాలా విచిత్రమైన నాన్ వైలెన్స్. ఒకరికే నాన్ వైలెన్స్ వర్తిస్తుంది. అంటే తెల్లతో వాళ్ళకే నాన్ వైలెన్స్ వాళ్ళ 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 పాలకులకి. అది బానిసత్వ బుద్ధి గాంధీలో చాలా పాతుకుపోయింది. సౌత్ ఆఫ్రికాలో అతను బోయర్ వార్లో అతను పనిచేశాడు. బోయర్ వార్ అంటే చాలా నీచమైన వారు. 30,000 మంది పాపం ట్రైబల్స్ అంటాడు, నల్ల జాతీయులు, నిగ్రోస్, లోకల్ వారియర్స్, యోధులు. వాళ్ళు చాలా యుద్ధాన్ని బాగా చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళు ఈటలు బల్లులు పచ్చుకుని వస్తుంటే వీళ్ళు గన్నుతో వెళ్ళి వాళ్ళకి అది చంపేశారు. బ్రిటిష్ వాడు చంపేస్తే మనవాడు బ్రిటిష్ వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళాడు. బోయర్ వార్లో గాంధీ చేసింది ఏంటంటే మెడికల్ టీంలో మనవాడు అంబులెన్స్లో సేవలు వేయడం ఆ పని చేశాడు అన్నమాట. అక్కడ మొదలైంది ఈ బానిసత్వ బుద్ధి. ఆ బోయర్ వారికి ఈ రిక్రూట్మెంట్ చేసాడు మన అంటే అక్కడ లోకల్లో అక్కడ ఇండియన్స్ ఉండేవారు అనుకుంటా సౌత్ ఆఫ్రికాలో. బ్రిటిష్ వాళ్ళ తరఫున ఇండియన్ సోల్జర్స్ని తయారు చేయించాడు, రిక్రూట్మెంట్ చేసి. అది ఒక నీచమైన పని. ఇదేంటిది? ఎవడో దేశంలో ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళావు, ఏదో పని చేసుకున్న డబ్బుల కోసం వెళ్ళింది అక్కడ అక్కడ నీ పాటకు నువ్వు ఉండక ఈ ఎవడో పక్కన కొమ్ము కాసి నువ్వు యుద్ధం చేస్తావు, ఇంకో అక్కడ లోకల్ వాళ్ళని మీద యుద్ధం చేస్తావా? తప్పు కదా అది. లోకల్ వాళ్ళని నాశనం చేశాడు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లోకల్ పీపుల్ని నరికేయడం, చంపేయడం మొత్తం అంతరం చేస్తారు. జెనోసైడ్ అంటే అదండి కరెక్ట్ వర్డ్కి అర్థం. జెనోసైడ్ అన్నదానికి బ్రిటిష్ వాళ్ళు చేసినవే జెనోసైడ్స్. అక్కడ ఆస్ట్రేలియాలో చేశారు, యుఎస్లో చేశారు. యుఎస్ అంతా రెడ్ ఇండియన్స్ ఒక్కడ కనపడ్డాయి. ఇప్పుడు మీకు జెనోసైడ్ అయిపోయారు, ఎక్స్టింక్ట్. వాళ్ళని అంతరించేశారు. ఇండియాలో అలా చేయడానికి ట్రై చేశారు కానీ కష్టం, ఇండియాలో చాలా కష్టం. ఎందుకంటే మన వాళ్ళు వైలెంట్ కాదు, మనం వాళ్ళతో పాటు సహకరించాం, మీరు మనం కలిసి పనిచేద్దాం అన్నాం, చేసుకొచ్చారు మనం. సో మన దగ్గర మన తెలివైన వాళ్ళు కనుక మన వాళ్ళు మనం ముఖ్యంగా యుద్ధంకే వెళ్ళాం. తెలివితేటలు ఎక్కువ వాడి వాళ్ళతో పాటు మూవ్ అవుతూ వెళ్ళాం. సరే ఏదో అయిపోయింది. ఇప్పుడు బేసిక్గా 3 తప్పిదాల గురించి జయశంకర్ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడారు. ఆ నెహ్రూ చేసిన 3 భయంకరమైన బ్లండర్స్
వాటి వల్ల ఇప్పటికీ మనం సఫర్ అవుతున్నాం. ఫస్ట్ ఐక్యరాజ్య సమితి మెంబర్షిప్ని, పర్మనెంట్ మెంబర్షిప్ రిజెక్ట్ చేసి చైనాకి ఏడవడం. రెండోది పాకిస్తాన్ పిఓజేకేలో యుఎన్కి పరిగెట్టడం. యుఎన్కి పరిగెట్టడం అంటే అంత ఫుల్షినెస్ కూడా లేదండి. ఎందుకంటే మీకు జడ్జి గారు మంచోడు కానీ తెలుసు. ఎగ్జాంపుల్, మీ ఊళ్ళో కోర్టు ఉంది. ఆ కోర్టులో జడ్జి మీకు అవతల వైపు కమ్ము కాస్తారని మీకు తెలుసు. మేము మీ కాస్ట్ పరంగానో ఏదో, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు రెడ్డి కమ్మ గొడవలు పడుతున్నారు, అయితే కాంగ్రెస్ బీజేపీ గొడవలు పడుతున్నారు. ఆ జడ్జి గారు మాత్రం కొమ్ము కాసేది ఒకవైపు కానీ మీకు క్లియర్గా తెలుసు. అంటే యునైటెడ్ నేషన్స్ ఆ రోజు జడ్జి అనుకోండి, ఆ కోర్టుకి వీడు వెళ్ళాడు, యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళాడు మనోడు. తెలుసు, అందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ విల్ సపోర్ట్ పాకిస్తాన్. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్కి, పాకిస్తాన్కి, యుఎస్కి, యూకేకి మంచి రిలేషన్షిప్ అప్పటి నుంచి కూడా. సో ఆటోమేటిక్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తానని తెలుసుకుని కూడా వీడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాడు. పటేల్ చెప్పారు వద్దు అని వెళ్ళాడు. తర్వాత ఇంకోటి చైనాని విపరీతంగా ఎగేసుకుని వాడు సపోర్ట్ ఇచ్చి తిబెత్ని అనవసరంగా, పాపం మంచి దేశం అండి తిబెత్, వారియర్స్ మంచి పౌరుషంగా యుద్ధం చేసే తిబెతియన్ వాళ్ళు బుద్ధిస్టులు. మనకి వాళ్ళకి పడుతుంది, హిందూస్కి బుద్ధిస్ట్కి హ్యాపీగా అంటే ర్యాపో బాగుంటుంది. ఎందుకంటే మనలాంటిదే హిందూయిజం, బుద్ధిజం ఆల్మోస్ట్ సిమిలర్. వాళ్ళు కూర్చుంటారు, తపస్సు చేసుకుంటారు, మెడిటేషన్ చేస్తారు, అంత అలాగే ఉంటుంది మన వాళ్ళలాగే. సో ఈ అంత పనికొచ్చే దేశం పాపం దాన్ని భ్రష్టపట్టించాడు. తిబెట్ అనేది ఇప్పుడు పాపం వాళ్ళకి ఏ కొసన వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం లేదు టిబెటియన్స్. సో ఆ పెద్ద దేశం, పెద్ద ముక్క, ఆ చంక్ ఆఫ్ ల్యాండ్ ఫస్ట్ థింగ్ దే వాంటెడ్ టు జాయిన్ ఇండియా. మనతో కలిసి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు మన పని. మన డెవలప్మెంట్ లీప్స్ అండ్ బౌండ్స్లో వెళ్ళిపోయేది. తిబెత్ కానీ మనతో ఉండింటే ఆల్మోస్ట్ ఇండియాకి సమాన భూతలం ఉంది ఏరియా. సో అంత పెద్ద ఛాన్స్ మిస్ అయ్యాడు. తీసుకెళ్ళేవాడికి ఇచ్చాడు, శత్రువుకి ఇచ్చాడు. వాడికి ఎంత హెల్ప్ చేయాడంటే మన హెల్ప్ లేకుండా తిబెత్ని ఆక్యుపై చేయడం ఇంపాసిబుల్ చైనాకి. తర్వాత దాని నెక్స్ట్ కరోలరీ ఏంటంటే మనకి పక్కన నేబర్ అయి కూర్చున్నాడు. అరుణాచలం నాదంటాడు, అరుణాచల్ ప్రదేశ్ నాదంటాడు, భూటాన్ నాదంటాడు, నేపాల్ నాదంటాడు, అన్నీ అడిగి ఉంటాడు. ఢిల్లీ కూడా అవకాశం దొరికితే నాదే అంటాడు. సరే, ఇదండి నెహ్రూయియన్ బ్లండర్స్. ఐ కాల్ ఇట్ ట్రెచరీ. ఇట్ నాట్ బ్లండర్. నెహ్రూ చేసింది తప్పిదాలు కాదండి, దేశ ద్రోహం ఉండేది వాళ్ళు చేసింది. ఇది డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మొన్న తమిళనాడు దగ్గర ఒక ఐలాండ్ ఉంది కదా, ఆ ఐలాండ్ని ఇందిరమ్మ ధారాదత్తం చేసింది శ్రీలంకకి 74-75 ఆ టైంలో. దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి. మన ఫిషర్మెన్ పాపం అక్కడ మధ్యలో అలసిపోతే అక్కడ ఒక స్టాప్ గ్యాప్ సేద తీసుకుంటారు. అది అలా తీసుకునే వాళ్ళు అరెస్ట్ చేస్తారు శ్రీలంక వాళ్ళు. ఏదో బాబు అంటే అంతే అంటారు, మాది మీరు మళ్ళీ 50 ఏళ్ళ నాటి విషయాన్ని రేకెత్తించకండి అంటూ మనకి వారిని చెప్తున్నాడు దొంగనాకుడు శ్రీలంక వాళ్ళు. మన వల్ల బతికి బట్టకట్టారు. ఇవాళ శ్రీలంక అలా ఉందంటే మన మోదీ గారి ధర్మం. ఆనాడు మనం
ఐఎంఎఫ్ లోన్కి గ్యారంటీ ఉండకపోయినా, మనం కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోయినా, పెట్రోల్ డీజిల్ మనం ఫ్రీగా ఇచ్చాం. చేయకపోయినా ఇప్పుడు కుక్కలు చంపిన విస్తరలో ఉండేది శ్రీలంక. మనం అనెక్స్ చేసుకోవడానికి రెండు నిమిషాలు పట్టేది. ప్రజలు స్వచ్ఛందంగా బాబు మమ్మల్ని ఏలుకోండి, పాలించుకోండి అని చెప్పి వచ్చారు. ఆ సిచ్యుయేషన్ ఆ రోజున కరెక్ట్గా నేనైతే స్ట్రాటజిక్గా ఆలోచించుంటే కొన్నాళ్ళు సాగి నుంచి వదిలేస్తే వాళ్ళే వచ్చి, బాబు మా వల్ల కావట్లేదు, మీరు ఇండియా మీరు వచ్చి మీరు మా భూభాగం అంతా మీరు తీసుకుని మమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ మీరు చేసి పెట్టండి అనే పరిస్థితి వచ్చేస్తుంది. అది అవసరం కూడా. శ్రీలంక ఎందుకంటే అది ఆ చిన్న ముక్క, దానికి ఇండిపెండెంట్ కంట్రీ కింద ఉండడం అంత అవసరం మంచిది కాదండి. మరి చిన్న చిన్న కంట్రీస్ ఏకు మేకైపోయి కూర్చుకుంటున్నాయి మనకి. మీరు చూసారు కదా, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చైనా వాడి స్ట్రాటజీ టు కంట్రోల్ ఇండియా. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే మన చుట్టూ ఉన్న దేశాలన్నింటిలోనూ వాడు స్థానాలు పెట్టుకుని మన మీద నిఘా పెడతారు అన్నమాట. సరే, మనం మళ్ళీ డైగ్రెస్ అవుతున్నాం పాయింట్కి. నెహ్రూ గారు చేసిన దేశద్రోహ పనులు 3, వాటి వల్ల ఇప్పటికీ మనకి ఇబ్బందికరంగా ఉంది. అది తప్పిదాలని అంటారు కదా, తప్పిదం కాదండి. ఇట్స్ ఎ డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ ట్రెచరీ బై నెహ్రూ, ఐ కాల్ ఇట్. సో మీరంతా ఏమంటారు? యూ మే నాట్ అగ్రీ, or if you agree with it, please let me know. Jai Sri Ram, Har Har Mahadev.